అందరికీ ఈరోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు వెంటనే నా ఛానల్స్కి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లేదా నా ఛానల్ని రెగ్యులర్గా చూసే వాళ్ళైతే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి ఏంటంటే నా ఛానల్కి నన్ను సపోర్ట్ చేయడానికి మీకు వాల్యుబుల్ కామెంట్స్ కానీ లైక్స్ కానీ షేర్ కానీ చేయండి. నేను ఇంకా మంచి మంచి టాపిక్స్తో మీ ముందుకు రెగ్యులర్గా వస్తాను. ఇంకా వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. నెగిటివిటీకి దూరంగా ఉంచే 5 శ్లోకాలు ఇవిగో. ప్రతిరోజు పఠిస్తే మనస్సు ప్రశాంతంగా ఉండడం ఖాయం. ప్రతికూల ఆలోచనలు ఉన్నవారు సంతోషంగా ఉండలేరు, ఎదుటి వారిని సంతోషంగా ఉండనివ్వరు. నిజ జీవితంలో మీకు ప్రతికూల ఆలోచనలు అధికంగా వస్తున్నా లేక మీ చుట్టూ నెగిటివిటీని పెంచేవారు ఉంటే 5 హిందూ మంత్రాలు ప్రతిరోజు చదవడం అలవాటు చేసుకోండి. అవి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. ఆధునిక యుగంలో మానవులు ఎంత పురోగతి సాధించినా ప్రజలు నెగిటివిటీ వల్ల వెనక్కి పడతారు. ఇది ఒకరి ప్రవర్తన, భావోద్వేగాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ ఎనర్జీ పాజిటివ్ గాను నెగిటివ్ గాను ఉంటుంది. కొంతమంది వ్యక్తులతో సంబంధంలోకి వచ్చిన తర్వాత మీరు అలసట, గందరగోళం, నిరాశకు గురైనట్లు అనిపిస్తే మీరు ఖచ్చితంగా నెగిటివ్ ఆలోచన ఉన్న వ్యక్తులతో ఉంటారు. పాజిటివ్ వ్యక్తులు ప్రతి సందర్భంలోనూ సానుకూల దృక్పథాన్ని అవలంబించడం ద్వారా జీవితం పట్ల ఆశావాహంగా ఉంటారు. సానుకూలత వారిని ఒత్తిడి, ఆందోళన, నిరాశ నుండి దూరంగా ఉంచుతుంది. కానీ నెగిటివ్ వ్యక్తులు ప్రతి విషయంలోనూ లోపాలను కనుక్కొని మిమ్మల్ని విమర్శిస్తూనే ఉంటారు. అలాంటి వారు ఎలాంటి మార్పునైనా ప్రతిఘటిస్తారు. సంతోషకరమైన వ్యక్తులను చూసి అసూయపడతారు. నిజ జీవితంలో ఇలాంటి విషపూరిత వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారని భావిస్తే ఈ 5 మంత్రాలను మీ మనస్సులో ప్రశాంతంగా ఉంచడానికి, అన్ని రకాల ప్రతికూలతకు దూరంగా ఉంచడానికి మీకు సహాయపడతాయి. ముందుగా వచ్చేసి దుర్గా మంత్రం. ధూమ్ దుర్గాయ నమః, ధూమ్ దుర్గాయ నమః, ధూమ్ దుర్గాయ నమః. ఈ మంత్రం చెడు ప్రతికూలతను నాశనం చేసే దుర్గాదేవి శక్తిని సూచిస్తుంది. మీకు హాని కలిగించే ప్రతికూల వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారని మీరు భావిస్తే ఈ మంత్రాన్ని పఠించటం మీకు రక్షణ కవచంగా మారుతుంది. మిమ్మల్ని మానసికంగా, భావోద్వేగపరంగా దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని గుర్తు చేసుకోవాలని ఈ మంత్రం గుర్తు చేస్తుంది. తర్వాత మంత్రం వచ్చేసి గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఈ మంత్రం మనస్సును శుద్ధి చేయడం ద్వారా ప్రతికూల శక్తిని తొలగించడానికి సహాయపడుతుంది. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మీరు సత్యాన్ని భ్రమ నుండి వేరు చేయగలరు. భయానికి బదులుగా జీవితంలో తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. 3వ మంత్రం మహామృత్యుంజయ మంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాద్ మృత్యోర్ముక్షీమమామృతాం. ఈ మంత్రం శివుడికి చెందినది. అన్ని రకాల భయం, ప్రతికూలత, చెడు ప్రభావాల నుండి రక్షిస్తుంది. తర్వాత వచ్చేసి హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా పఠించటం వల్ల ప్రతికూల శక్తులు, చెడు ప్రభావాల నుండి రక్షణ లభిస్తుంది. బలానికి, రక్షణకు చిహ్నమైన హనుమంతుని భక్తికి అంకితం చేశారు. నరసింహ మంత్రం. నెక్స్ట్ మంత్రం వచ్చేసి నరసింహస్వామి మంత్రం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వాలాంతం సర్వతోముఖం నృసింహం బీజం భద్రం మృతమాత్యం నమాం. నరసింహుని ఈ మంత్రం శత్రువులు మరియు ప్రతికూల వ్యక్తుల నుండి రక్షిస్తుంది. ఇదండి ఈరోజు మీకు నేను తెలియజేసుకున్నట్టు మహా అద్భుతమైన మంత్రాలు. మీకు ఎలాంటి నెగిటివిటీ ఆలోచన వచ్చినా, మీ జీవితంలో ఎలాంటి ప్రతికూల శక్తులు, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఈ మంత్రాలు మిమ్మల్ని మంచి దారికి తీసుకెళ్ళి మీ అనుకున్న స్థాయిలో రీచ్ అవ్వడానికి తోడ్పడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.